ప్రొడక్షన్ కోసము యూటిలైజ్ అవుతుంది. సో దీని వేస్టేజ్ అంతా సింపుల్గా ఏంటంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక పౌండ్లో వచ్చేసి మీరు ఇది బెటర్ బెటర్ అది పెట్టిన దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక పౌండ్లో న్యాచురల్ ఫెర్టిలైజేషన్ చేస్తున్నామండి. మన కన్స్ట్రక్షన్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికి. ఇప్పుడు వాటర్ ఏంటంటే మన కాంక్రీట్ ఖర్చు దగ్గర ఏంటంటే ఇప్పుడు ఒక పౌండ్ ఒక 1 ఏకర్ అనుకోండి, 1 ఏకర్లో వచ్చేసి అట్లీస్ట్ మనకి ఒక 25 సెంట్స్ అనేది మనం ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే విషయం ఏంటంటే సార్, ఫిష్కి మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ ఫీడ్తో పాటు న్యాచురల్ ఫీడ్ కంపల్సరీ ఉండాలి. న్యాచురల్ ఫీడ్ ఏంటంటే ప్లాంక్టన్, ప్లాంక్టన్ జూ ప్లాంక్టన్, అవి మనం కంపల్సరీగా దీంట్లో ప్రొడక్షన్ చేయడానికి కోసము ఫెర్టిలైజర్స్ వాడతాం. ఫెర్టిలైజర్స్లో మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. సో కంపేర్ టు ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్ ద మోస్ట్ సూటబుల్ అండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వీటి నుంచి వచ్చేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. సో అవి ఇన్ఆర్గానిక్ కెమికల్ ఫెర్టిలైజర్స్ పోల్చుకుంటే చాలా మోస్ట్ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ కూడా కావు. కాబట్టి వీటి నుంచి వచ్చిన ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అంటే వీటి దాన్ని మనం న్యాచురల్ ఫెర్టిలైజర్గా దీంట్లో వాడతాం. సో ఆటోమేటిక్గా ఫెర్టిలైజేషన్ వల్ల ఆటోమేటిక్గా మనకి ప్లాంటల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే దీనికి ఫుడ్ అందుతుంది, న్యాచురల్ ఫుడ్ అందుతుంది. ప్లస్ మనం ఇక్కడ అడిషనల్ ఫీడ్ ఏదైతే ఇస్తున్నామో అడిషనల్ ఫీడ్ అని మనం రెడీ చేసి ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. తగ్గుతుంది. ఇప్పుడు మనం 1 ఏకర్ అనుకోండి, 1 ఏకర్ ఒక ఆక్వా ఫార్మర్ వచ్చేసి 1 ఏకర్ పాండ్ తీసుకున్నాడు. 1 ఏకర్ పాండ్ తీసుకున్నాడు. ఆ తర్వాత దీన్ని ఒకటి ఇన్స్టాల్ చేశాడు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాడు. ఒక 1 ఏకర్కి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది? అది కల్చర్ బట్ అది మనం వెనామీ కల్చరా లేకపోతే ఫిష్ కల్చరా అనేది యాక్చువల్గా మనం మాట్లాడేది అంటే ఓన్లీ ఫిష్ కల్చర్ మాట్లాడుతుంది. ఇక్కడ ఫిష్ కనిపిస్తుంది. ప్రాన్ అనేది మనకి ఇక్కడ ప్రాన్ కల్చర్లో అది సూటబుల్ కాదేమనిపిస్తుంది. ప్రాన్ కల్చర్లో పెట్టాలండి. సో ఫిష్ పెడతాం. సో ఫిష్ కల్చర్ పెట్టినప్పుడు 1 ఏకర్కి ఒక రైతుకి ఎంత ఖర్చు అవుతుంది? దానివల్ల ఆ పెట్టిన దానివల్ల మనకి ఫ్యూచర్లో వచ్చేసి ఎన్ని సంవత్సరాలకి మనం గెయిన్ అవుతాం ఆ ఖర్చు? ఇది గెయిన్ అనేది మామూలు ఇనిషియల్గా అయితే తక్కువనే ఉంటుంది సార్. సెకండ్ క్రాప్ నుంచి మనకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇనిషియల్గా అంటే మనం ఎందుకంటే బాండ్ కన్స్ట్రక్షన్ ప్లస్ సీడ్ రియర్ చేయడం ఇవన్నీ కూడా నియర్లీ మనకు 12 lakh to 14 lakh ఖర్చు అవుతుంది స్టార్టింగ్. ఎందుకంటే కన్స్ట్రక్షన్కి నియర్లీ అరౌండ్ 7 lakh ఖర్చు పెడతాం. అది పర్ హెక్టార్కి. యాక్చువల్గా ఎకరాకి మేబీ 3.5 lakhs అవ్వచ్చు. అంటే అది ఏరియాని బట్టి కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే జనరల్గా అయితే ఫిష్ అయితే ఒక ఎకరాకి మనము అడ్వైజబుల్ స్టాక్ ఇంటెన్సిటీ ఎంత అంటే అది అరౌండ్ 3,000 వేస్తాం. 3,000 క్వాంటిటీ అడ్వైజబుల్. అది ఫిష్ వెరైటీని బట్టి వేరు ఉంటుంది. జనరల్గా మన దగ్గర అంతా వైట్ ఫిష్ అండ్ కార్పో చేపలే వేస్తారు. సో దాని ప్రకారంగా చూస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ ఈజీగా మనకి 2.5 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మామూలుగా అంటే మీన్స్ మనం సీడ్ మెడిసిన్ తర్వాత లేబర్ కాస్ట్ ఇవన్నీ కలుపుకొని యావరేజ్గా 2.5 to 4 lakh మధ్యలో అయ్యే అవకాశం ఉంటుంది. అది మన మేనేజ్మెంట్ని బట్టి. ఇది కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ ఇంకేదన్నా అప్లికేషన్స్ యూజ్ చేసి మనకు అప్లికేషన్స్ అంటే ఏదన్నా పాండ్లో డిసీజ్ కానీ ఏమైనా అబ్నార్మలిటీస్ డిసీజ్ ఏమైనా వచ్చినట్టు అనిపించినా లేకపోతే వాటర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ జనరల్గా అయితే ట్రీట్మెంట్ పర్పస్ కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ ఉంటాయి, లేదంటే ప్రోబయాటిక్స్ ఉంటాయి. అవి వాటర్ రిలేటెడ్గా వాడతాం. ఒకవేళ ఫిష్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాడతాం. ఇక్కడ వైట్ ఫిష్ ఎందుకు అంటున్నామంటే ఆల్మోస్ట్ మన ఏపీలో కానీ ఇండియాలో కానీ 70 to 80% ఫిష్ కల్చరు వాళ్ళ క్రాప్స్ కల్చర్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఐపీఆర్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఈస్ట్ గోదావరి ఆ ఏరియాలో మేము ప్రొవైడ్ చేసాం అనమాట. అక్కడ 60 టన్ మెటీరియల్ అనేది ఎంత ఇప్పుడు అక్కడ బయట మనం స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంట్రన్స్ వరకు ఉంటుంది. ఈ ఏరియాలోనే 60 టన్ ఫిష్ మనం అవుట్పుట్ తీయచ్చు. ఏది వెరైటీ స్పేసెస్ ఇలా ఉంటుంది. ఓకే.
ఓకే, ఇది సిమెంట్ సిస్టమ్ లాగా ఉంటుంది. కాంక్రీట్ మొత్తం స్ట్రక్చర్ చేసుకొని, బట్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మోర్ ఎక్స్పెన్సివ్. అది ఓకే, కానీ ఇప్పుడు దీంట్లో అంటే ఫిష్ వెరైటీ ఏది వాడారు? ఫిష్ అనేది మనకి దాన్ని ఏముంటుంది, లోకల్ లాంగ్వేజ్ మనకి ఎన్ని ఉంటాం మనం. సో బాటమ్ వేరియేషన్తో పెట్టారు. బాటమ్ పెట్టారు. సో దాంట్లో ఉన్నాయి కదా, బోయర్ ఉన్నాయి కదా, రింగ్ బ్లేడ్స్ ఉన్నాయి. సో ఈ కెపాసిటీ కాదు, ఇంకా చాలా పెద్ద కెపాసిటీ ఇస్తారు. 2.2 కిలో వాట్. సూపర్ ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ లాగా చేశారు. టోటల్గా దీంట్లో రకరకాలు ఉంటాయి సార్. ఎక్స్టెన్సివ్ కల్చర్ ఉంటుంది, ఇంటెన్సివ్ అంటే నేనేమంటే నేను ఎందుకు దీన్ని చూశానంటే, ఇక్కడేం పాండ్ ఉంది, దాని మధ్యలో షెడ్ ఉంది. నా ఫోకస్ దీని మీదే ఉంది. జనరల్గా అయితే పౌల్ట్రీ ఆర్ వస్తున్నా కొన్ని రూట్స్ జనరల్గా అయితే సార్ ఇది డక్ షెడ్ కానీ పౌల్ట్రీ షెడ్ కానీ ఓవర్ ద పాండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్నది లిటర్లో ఉండే కాన్సన్ట్రేషన్, నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది వీటితో పోల్చుకుంటే. సో దానివల్ల ఏంటంటే నైట్రోజన్ కంటెంట్ ఒక ఎలిమెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్. ఓకే. సో అందుకు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా ప్రొడక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇదైతే మాత్రము లేట్గా ఉంది, అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ అది డీకంపోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దాని ఆమెలో ఆటోమేటిక్గా మైక్రో ఆర్గానిజం కంటెంట్ ఎక్కువగా బాటంలో ఫామ్ అయిపోయి వాటర్ కంటామినేషన్ జరిగే అవకాశం కూడా ఉంటాయి. అందుకే జనరల్గా అయితే ఇది లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది కాబట్టి నంబరింగ్ కూడా వేరియేషన్ ఉంటుంది. దీని క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేస్తాము, అంటే ఏమంటాము ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎక్కువ క్వాంటిటీ వాడతాము, దీన్ని తక్కువ క్వాంటిటీ వాడతాము. అంటే మామూలుగా లేదు సార్, ఆల్ టుగెదర్ చేస్తే డబుల్ ఇన్కమ్ వస్తుంది. సింపుల్ చెప్పాలి, స్టార్టింగ్లో ప్రాబ్లం ఎవరికైనా తెలుసు.